సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 13 నెలలు గడిచిపోయింది. 14 నెలలు నడుస్తుంది కూడా. సో 100కు పైగా రైతులు కూడా ఆత్మహత్య చేసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. 140 పైగా అని మీరు అంటున్నారు, నాకు 100కు పైగా అంది. మరి మీరు చెప్పండి, అసలు రైతులు ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి ఎందుకు దాపురిచ్చింది తెలంగాణ రాష్ట్రంలో? చాలా స్పష్టమమ్మా. కాంగ్రెస్ చేసిన మోసం, కేసీఆర్ను రైతుల్ని తల్లి పిల్లల్ని విడదీసినట్టు విడదీసినారు. ఒక తల్లిదండ్రుల నుంచి ఒక యుక్త వయసుకు వచ్చిన పిల్లల్ని ఎవడన్నా ఎరవేసి ఎట్లయితే మోసం చేస్తారో ఆ పద్ధతుల్లో తెలంగాణ రైతాంగానికి ఆక్రమించిన హామీలు ఇచ్చి వాళ్ళని ఒక మైకంలో తీసుకుపోయి 2 లక్షల రుణమాఫీ, 15,000 భరోసా, 500 రూపాయల బోనసు, ఈ రకంగా ఆశలు కల్పించి చిన్నపిల్లలకి చాక్లెట్ చూపించిన పద్ధతుల్లో రైతాంగాన్ని మోసం చేసి అధికారంలోకి వచ్చిండ్రు. వచ్చి ఏం జరిగింది? ఉన్నాయి పోయినాయి. ఇప్పుడు నేను చెప్పడం కదా, మనం ఏ రైతును ప్రశ్నించు. తెలంగాణలో ఏదో తేను నమ్ముకొని పోతే ఏదో పోయిందని చెప్పి, అనవసరం పోతే ఉన్నవసరం పోయిందన్న పద్ధతుల్లో కేసీఆర్ ఇచ్చిన ఈ ఏడిపోవు ఇవి గ్యారెంటీగా ఉంటాయి, ఇది నికరంగా ఇదైతే ఏడిపోదు ఉంది కదా, ఇది బ్యాంక్ ఖాతాలాగా బ్యాంక్ అకౌంట్ ఉన్నట్టు, ఇక వాడు అదనంగా ఇస్తానంటున్నాడు కదా, దీన్ని చూసేద్దామని చెప్పి అడ్డుపోయినారు. పొరపాట్ల కేసీఆర్ గారిని వదిలి అసుటపోయినారు. కథ ఆ పాపానికి నట్టేట ముంచారు. అయిపోయింది. రుణమాఫీ అయిపోయింది, రైతు భరోసా అయిపోయింది, బోగస్ అయిపోయింది, మొత్తం నాశనం చేసి పెట్టారు. దాంతో రైతాంగంలో విశ్వాసం పోతుంది, ఒక నమ్మకం పోయింది. ఎప్పుడు కూడా ధైర్యం ముఖ్యమమ్మా. అందరు రైతులకు అన్ని రకాల అప్పులు ఉండొచ్చు, కానీ అందరూ ఒకే తీరుగా రియాక్ట్ కారు. ఒకరు బలహీనత ఉన్న వాళ్ళు ఉంటారు. ఎవరైనా అప్పులోడు వచ్చి ఇంటికి వచ్చి అడిగిండన్న ఆ బాధ ఉంటుంది. పర్టికులర్గా మన సమాజంలో పరువు అనేది ప్రధానమైంది. దాని కొరకు పాకులాడతాడు. ఎంత చిన్నవాళ్ళైనా ఎంత పెద్దవాళ్ళైనా పరువు కొరకు పాకులాడతారు. అప్పు తెచ్చుకునేదైనా పాపం వడ్డీకి తెచ్చుకున్నదైనా తాకట్టు పెట్టి తెచ్చుకున్నా దాన్ని సాటుగా తెచ్చుకునే ప్రయత్నం చేస్తారు. అప్పు అయిందని పక్క వాళ్ళకి తెలియద్దనే ప్రయత్నం చేస్తారు, ఇంట్లో పిల్లలకు తెలియద్దనే ప్రయత్నం చేస్తారు. ఎవరైనా అప్పులోడు వచ్చి బహిరంగంగా అడిగినందుకే సెన్సిటివ్గా ఫీల్ అయితే చనిపోయేటోళ్ళని చూసినాం మనం. ఇవాళ జరుగుతుంది అది తెలంగాణలో. ఇంకొకటి ఏంది, ఇవాళ కాకపోతే రేపు వస్తుంది అన్న విశ్వాసమైనా బ్రతికిస్తుంది మనిషిని. ఇప్పుడు కూడా రేపటి మీద విశ్వాసమే మనిషిని బ్రతికిస్తుందమ్మా. ఇప్పుడు అది కూడా పోతుంది. ఇది జరిగింది, ఇది తెలంగాణలో. ఇది ఇవాళ లేదు రేపు వస్తుంది అన్న విశ్వాసం లేకుండా పోయింది. రేవంత్ మాటల మీద నమ్మకం లేకుండా పోయింది. వాయిదాల మీద వాయిదాలు పెట్టి అయిపోయి, ఆఖరికి చివరికి దేవుళ్ళ మీద ఓట్లు పెట్టి అయిపోయి, ఇప్పుడు మొత్తం అయిపోయింది, నేను ఇచ్చేసిన మీకు పొమ్మంటున్నాడు. సింపుల్ అమ్మా. మీకు నేను 10,000 ఇవ్వాలనో లేదా నేను మీకు ఇస్తానని మాట ఇచ్చినో, మీరు ఆ 10,000 నమ్ముకొని నా చుట్టూ తిరుగుతున్నారు. మీరు అవతల వేరే స్కూల్ ఫీజు ఇంకో అక్కడ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఇవాళ కాకపోతే రేపు వస్తుంది అంటే ఇంట్లో చెప్పుకొని వస్తారు, పోతున్న బిడ్డ తెస్తా అని చెప్పుకొని వస్తారు. మళ్ళీ వచ్చినాక కూడా మళ్ళీ ఇవాళ లేదంటున్నా, రేపు ఇస్తాను ఎల్లుండి ఇస్తానని చెప్పుకొని ధైర్యం మీద బతుకుతారు, ఆ విశ్వాసంతో నడిపిస్తారు. కానీ ఈరోజు హఠాత్తుగా నేను లేవు పో, నేను చేతులేదు పో, ఇయ్యను పో అని అన్నాను అనుకోండి, అప్పుడు మీరు ఇంటికి పోవడానికి ఏ ముఖం పెట్టుకుని పోవాలి, ఇంట్లో ఏం సమాధానం చెప్పాలి, ఇంకెట్లా మళ్ళీ నాకు ఇంకో ఇల్లు ఎక్కడ వెతుక్కోవాలి, ఇది ఏదైతుందో ఈ మానసిక స్థితి మనుషుల్ని భయంలో నెట్టేస్తుంది. అవి అక్కడ జరుగుతాయి. ఇటువంటి బలహీనమైన బలక్షణాలు అక్కడ వస్తాయి. అయితే అది ఇవ్వడంలో కూడా ఈ ప్రభుత్వం ఫెయిల్ అయింది, ఆ ధైర్యం ఇవ్వడం ఫెయిల్ అయింది. ఇప్పుడు కేసీఆర్ అవసరం, కేటీఆర్ అవసరం కనబడుతుంది, బీఆర్ఎస్ పార్టీ అవసరం కనబడుతుంది. దాని కొరకే ఈ రైతు ధర్నాలు.